హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఎలక్ట్రికల్ రివ్యూస్. ఫ్రెండ్స్, మొత్తానికి వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక మనం స్టార్ట్ చేసే పని పొద్దున్నే లేసుడితోటే వేడి వేడి నీళ్ళతోటి స్నానం చేయడం. సో ఇందుకోసం ఫ్రెండ్స్ మనం ఎమర్షన్ రాడ్స్ని, అదే వాటర్ హీటర్స్ని వాడుతూ ఉంటాము. ఈ వాటర్ హీటర్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి తెలుసుకోవడం కోసం ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, వీటిని ఎమర్షన్ రాడ్స్ అని చెప్పేసి అంటారండి. అంటే రెగ్యులర్గా వాడే భాషలో వాటర్ హీటర్స్ అని అంటాము. ఈ వాటర్ హీటర్స్ వచ్చేసి దీనిలో 1500 వాట్, 1000 వాట్ అని చెప్పేసి ఉంటుంది. వాటర్ హీటర్స్ వాడేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడప్పుడు పవర్ లీక్ అయింది అయితే ప్రాణాల మీదకి కూడా వస్తుంది, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటర్ హీటర్ ఆన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక వాటర్ హీటర్ వాడే ముందు ఫస్ట్ మనం తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ కీ ఏమున్నాయంటే అది బ్రాండెడా నాన్ బ్రాండెడా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రాండెడ్లో వచ్చేసి ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడైనా వాటర్ హీటర్ వాడేటప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేఫ్టీగా లేకపోతే మనకి కానీ మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, అది చాలా ప్రమాదంలో పడతాము. కాబట్టి సేఫ్టీ ఉన్నటువంటి కంపెనీ ఐటమ్స్ని మాత్రమే తీసుకోండి. ప్రైస్ అని చెప్పేసి చూడకండి. మా అంటే 100-200 అటు ఇటు ఉంటుందేమో, కానీ ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉన్నటువంటి, ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నటువంటి బ్రాండెడ్ ఐటమ్స్ని మాత్రమే తీసుకోండి. ఇక సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్, షాక్ ప్రూఫ్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. అంటే అన్ని కంపెనీలలో షాక్ ప్రూఫ్ వాటర్ హీటర్స్ అని వస్తున్నాయి. కానీ షాక్ ప్రూఫ్ అని చెప్పేసి మీరు కేర్లెస్ అయితే ఉండకండి. షాక్ ప్రూఫ్ అయినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే పవర్ లీక్ అయినప్పుడు దాంట్లోకి వెళ్ళి పవర్ అనేది బయటకు వచ్చి బకెట్ కానీ లేదంటే వాటర్ కానీ మనం ఎప్పుడైతే టచ్ అవుతామో మనల్ని అది క్యాచ్ చేస్తుంది. కాబట్టి ఏదైనా షాక్ ప్రూఫ్ అయినప్పటికీ కూడా మీరు మీ జాగ్రత్తలోనే ఉండండి. పిల్లల్ని మాత్రం వాటర్ హీటర్ దగ్గరికి పంపించకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లగ్, దీన్ని మనం టాప్ అని అంటాము. ఈ టాప్ని ఏం చేస్తారంటే చాలామంది దీనికి ఒక అడాప్టర్ పెట్టేసి దీన్ని 16 amps నుండి 6 amps కన్వర్ట్ చేసుకుంటారు. కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్ ప్లగ్ ఇన్ చేసుకుంటాము. అట్లా కూడా చేయకండి. 16 amps అంటే 16 amps సాకెట్లోనే వాడండి. దీన్ని మళ్ళీ మీరు యాంప్స్ కన్వర్టర్ పెట్టేసి 16 నుండి 6 amps కన్వర్ట్ చేయకండి. అది కూడా మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది. వాటర్ హీటర్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత వాటర్ వాడాలో అంతే వాడాలి. ఎగ్జాంపుల్, ఇది బకెట్ ఉంది కదండి, ఇది బకెట్ అనుకోండి. బకెట్కి నిండా నింపడం కానీ సగం నింపడం కానీ చేయకండి. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇక్కడ మన టిక్ మార్క్ పెట్టారు చూడండి ఈ కంపెనీకి, ఆ టిక్ మార్క్ వరకే మనం వాటర్ అనేది పోసి వాడుకోవాలి. అది ఆల్రెడీ కంపెనీ వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేసిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా వాటర్ లెవెల్ అని చెప్పేసి. ఈ బాణం గుర్తుకి కింద పెట్టకండి, బాణం గుర్తు పైకి పోనీయకండి. ఈ మధ్యలో వరకే పెట్టండి. సేఫ్టీ లైన్ అనేది దాటనీయకండి. ఎందుకంటే ఎక్కువ వాడితే ఇక్కడ ఉన్నటువంటి కాలిపోతుంది. కింద ఉన్నటువంటి ఒకవేళ తక్కువ పోస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి హీట్ కాయిల్ కాలిపోయి దీని నుండి పవర్ లీక్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. వాటర్ హీటర్ని వాడండి, కానీ జాగ్రత్తగా వాడుకోండి. ప్రైస్ ఇంపార్టెంట్ కాదు. ఐఎస్ఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాటర్ హీటర్ని, ఎమర్షన్ రాడ్స్ని మాత్రమే వాడండి ఫ్రెండ్స్. ఇక ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు నా వీడియోని లైక్ చేయండి, ఏదన్నా ఉంటే కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.